దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపును. కీర్తనలు 51వ అధ్యాయం 1వ వచనం. గట్టిగా క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ అందరికీ షలాం. పోయిన వారం కంఠస్థ వాక్యం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. కీర్తనలు 51 అధ్యాయం 1వ వచనం. షలాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. కీర్తనలు 51 అధ్యాయం 1వ వచనం. అందరికీ షలాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. కీర్తనలు 51 అధ్యాయం 1వ వచనం. అందరికీ షలాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. 51 కీర్తనలు 51 అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. కీర్తనలు 92వ అధ్యాయం 1వ వచనం. ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం? మీకెవరంటే ఇష్టం? సాతాన్ అంటే ఎంతమందికి ఇష్టం? సాతాన్ అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా? లేదా? ఎందుకు? ఇంకా నరకంలో పడేస్తాడు, చెత్త పనులు చేపిస్తాడు, చెడు బుద్ధి పుట్టిస్తాడు, అబద్ధం చెప్పుమంటాడు, దొంగతనం చేయమంటాడు, అన్ని చెత్త చెత్త పనులు నేర్పించేదెవరు? మంచి మంచి పనులు నేర్పించేదెవరు? మరి మనం ఎవరికి ఇష్టంగా జీవించాలి? ఎవరికి? తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరికీ షలాం. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ, చుక్కను చూసి మేము వచ్చి క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. క్రిస్మస్ పండగ ఆరాధన ఆరాధన. క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. క్రిస్మస్ పండగ. దేశము తప్పిపోయిన కుమారుడు వేరే దేశం వెళ్ళిపోయిండు. వేరే దేశం వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులను ఏం చేసిండు? అంత వేషలతో తింటూ తాగుతూ అంత డబ్బును వృధా చేసిండు. ఏం చేసిండు? ఓకేనా? అంత డబ్బునంతా వృధా చేసిన తర్వాత అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉండేరి? ఎవరు? అలెక్కి నిలబడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. తప్పిపోయిన కుమారుని పేరేంటి? చిన్న కుమారుడా పెద్ద కుమారుడా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ. తప్పిపోయిన కుమారుడు ఆస్తినంతా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? వెరీ గుడ్. క్లాప్స్. తప్పిపోయిన కుమారుడు తన డబ్బుని ఏం చేశాడు?
తాగుడు, ఆ, బిర్యానీ తినుడు, ఆ. వేస్ట్ చేసిండు. వెరీ గుడ్. తప్పిపోయిన కుమారుడు ఏం పొట్టు తినడానికి పోయిండు? వెరీ గుడ్, క్లాప్స్. తప్పిపోయిన కుమారుడు పందులు ఆయనను గెంటేస్తాయి కదా, అప్పుడు ఆయనకు ఏమొస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్ క్లాప్స్. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? డాడీ దగ్గర. వెరీ గుడ్, క్లాప్స్. తప్పిపోయిన కుమారుడు ఎక్కడుండగా డాడీ చూసిండు? దూరం. వెరీ గుడ్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు డాడీ ఏం చేసిండు? నెక్స్ట్ చెప్పులు వేసిండు, డ్రెస్ వేసిండు, కుమ్మరం పెట్టిండు, మంచిగా కటింగ్ చేసిండు. వెరీ గుడ్, క్లాప్స్ 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 క్లాప్స్. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తీసుకెళ్లి డాడీ ఏం చేసిండు? విందు. వెరీ గుడ్, క్లాప్. ఇంట్లో విందు జరుగుతున్నప్పుడు అలిగింది ఎవరు? పెద్ద కొడుకు. వెరీ గుడ్, క్లాప్. కుమారుడు డాడీతో ఏమన్నాడు? డాడీ నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నాకు ఒక్క మేక కూడా వేయలే, కానీ చిన్న కుమారుకి చేస్తున్నా. తప్పిపోయిన కుమారుడి పేరేంటి? చిన్న కుమారుడా పెద్ద కుమారుడా? చిన్న కుమారుడు. వెరీ గుడ్. మన బ్రతుకు ఎట్లున్నా మనం దేవుణ్ణి క్షమించు ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నన్ను కరుణించుము అయ్యా, తప్పిపోయిన కుమారుల్లా నా బ్రతుకు ఉందేమో దేవా, ఇక నుంచి నేను తప్పిపోయే బిడ్డగా ఉండొద్దు అయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను తయారు చేయమని అయ్యా. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు నాలో ప్రవేశించకుండా నాకు సహాయము చేయమని దేవా, నీ కృప చేత నన్ను దీవించుమని, నాకు బుద్ధి ఇవ్వమని, నాకు జ్ఞానం ఇవ్వమని, నాకు తెలివి ఇవ్వమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.